స్టార్ట్ చేస్తాను పుస్తకాలు వేయడం. సీట్కి డైరీ కూడా వచ్చింది అండ్ ఇవన్నీ సీట్ బుక్స్. చిన్నది అప్పుడే స్కూల్ పోతాను. జేకి కూడా నేను బుక్స్ లేకుండా పెయింటర్ వేయండి అని సీట్ అయితే స్క్రీన్ బుక్స్ మొత్తం 7 డైరీస్ ఉన్నారు కదా. సో యాక్టివిటీ బుక్ 1, యాక్టివిటీ బుక్ 2, క్రాఫ్ట్ బుక్, రైమ్స్ బుక్, ఇంకా ఫస్ట్ తీసుకున్నో బుక్ అండ్ రైటింగ్ బుక్ ఒకటిగా. సో మా ఆయన అయితే పుస్తకాలు ఇస్తాను. నువ్వు కవర్ వేసుకొని ఎన్ని ఇయర్స్ అవుతుంది? మాయన 20 ఇయర్స్ అవుతుందండి. నేనైతే 10th వేసుకున్నా. 10th వేసుకున్నాక సో 7 ఇయర్స్ అవుతుంది. 7 + 2 10 ఇయర్స్ అవుతుంది. నేనే పుస్తకాలు వేసుకుంటాను. సో మళ్ళీ స్వీట్స్తో స్టార్ట్ చేస్తాను. స్కూల్ అంటే ఫుల్ ఎగ్జైటింగ్ ఉంటుంది. స్టార్ట్ అయిపోయేటప్పుడు కదా మిక్స్ వర్క్ అయిపోతే మళ్ళీ మిక్స్ బిస్కెట్స్ కూడా కొత్త బుక్లో ఆన్లైన్ వస్తే మంచిగా వస్తాయి కదా. అది ప్రింట్ కాబట్టి మంచి ప్రాసెస్. అండ్ ఈ బుక్స్కి, ఈ బ్యాగ్కి, డ్రెస్కి కలిపి 7,000 కదా. సో ఇప్పుడు మనం బయటకు పోయి బుక్కులు కొనాల్సిన అవసరం లేదు. వాళ్ళే ఇస్తారు. కిట్ పే పెట్టి 7,000 తీసుకున్నారు. సో అందులో బుక్స్ అయితే వచ్చినాయి. మీరు కిడ్స్ స్కూల్ వాళ్ళైతే పెన్స్, బుక్స్, బ్యాగ్, డ్రెస్ అన్నీ కలిపి 10,000 తీసుకుంది కదా లాస్ట్ ఇయర్. సో ఈసారి అయితే తక్కువనే లాస్ట్ ఇయర్ అయితే. భలే అనిపిస్తుంది బట్టలు వేస్తూ ఉంటాయి. అప్పుడు కొన్ని బుక్లు ఉండేవి. కొద్ది రోజులైతే మొత్తం ఫోన్లే ఉండేవి కదా. మనకి ఇన్ని రోజులు డైరీ ఉండేది కదా. ఇప్పుడు డైరీ కూడా తీసేసిండు. యూరో కిడ్స్ అయితే ఫోన్కే ఏమున్నా ఫోన్కే పంపిస్తారు వాట్సాప్లో కదా. సో వాట్సాప్లో ఫోన్లో పంపించేదానికంటే డైరీ బెటర్. ఎప్పటికైనా డైరీ బెటర్ ఫర్ పిల్లలు కదా. టీచర్కి కమ్యూనికేషన్ అనేది బాగుంటుంది డైరీ వల్ల. అదే ఫోన్ అయితే మనం ఒక్కొక్కసారి చూస్తాం, ఒక్కొక్కసారి చూద్దాం. చోటా భీమ్ అంటారు. చోటా భీమ్ కావాలి అని అన్నాడు జై. చిన్నదికి అయితే క్యాన్వాస్ తీసుకొని వచ్చాను. ఇంకా జై బుక్స్ రాలేదు, ఓన్లీ ఇది శ్రీది మాత్రమే. సో జైని 1 వీక్ పడుతుంది కావచ్చు. చిన్న మెగా బుక్స్, బ్యాగ్, డ్రెస్ ఇవన్నీ. హాయ్ హాయ్ ఫ్రెండ్స్. ఏం చేస్తాను బుక్స్కి కవర్స్ వేస్తాను. సో చూసారు కదా, బుక్స్కి అయితే కవర్ ఇస్తున్నామండి. సో స్టిక్కర్స్తోని చిన్నప్పుడు ఆడుకునేది కదా, పైకి ఎగిరేసి ఎవరికి సేమ్ వస్తే
వారు విన్ననేసి ఆడుకునేటోళ్ళం కదా. సో ఇప్పుడు ఏం ఆడుకోవట్లేదు పిల్లలు. ఎప్పుడు స్కూల్కి వెళ్ళి రావడం, లేదంటే ఫోన్ చూడడం, టీవీ చూడడం అదే అయిపోతుంది. బయటికి వెళ్ళి ఆడుకోవడం చాలా తక్కువ అయిపోతుంది పిల్లలకి. సో మా జయకృత్ అయితే వీడియో ఇస్తుంటే మాకు ఈ ఈ సీజర్ ఈ కవర్ ఈ పిన్స్ నేను ఏదో చేస్తా అని అయితే మాతోనే చుట్టూ తిరుక్కుంటూ ఆడుకున్నాడు. సో ఫస్ట్ అయితే టీవీ చూస్తూ ఉండే. సో సౌండ్ వస్తుంది, టీవీ ఆఫ్ చేయపో, ఇందులో సౌండ్ వినబడుతుంది, మా వాయిస్ కంటే టీవీ సౌండ్ ఎక్కువ వినబడుతుంది అన్న వల్లే టీవీ ఆఫ్ చేసి అయితే వచ్చిండు. సో శ్రీత్ అయితే పడుకున్నాడు. అందుకే నేను లేచే వరకు అయితే వేయడం అయిపోవాలి, లేకపోతే సీజర్ తీసుకొని కట్ చేయడం, పిన్ చేస్తానని ఏడుస్తూ ఉంటాడనేసి పడుకున్నప్పుడైతే ఈ వర్క్ అయితే చేసుకుంటున్నాం. సో ఫస్ట్ మా ఆయన ఒక్కడే వేసిండు. మా ఆయన వేస్తుంటే టైం బాగా పట్టేలా ఉందని నేను కూడా మళ్ళీ స్టార్ట్ చేసిన వేయడం. సో మేము ఏం చేసినామంటే ఫస్ట్ కవర్ బుక్ ఎంత ఉందో అంత కట్ చేసుకున్న తర్వాత ఫస్టే బుక్కి స్టిక్కర్ వేసుకున్నాం. స్టిక్కర్ వేసిన తర్వాత పైన కవర్ వేసినాం. ఎందుకంటే స్టిక్కర్ వాటర్ పడితే నానిపోతుంది కదా, ఊడిపోతుంది అనేసి స్టిక్కర్ ఖరాబ్ కాకుండా ఉండడానికి ఫస్ట్ బుక్ పైన వేసి నేమ్ రాసేసి తర్వాత కవర్ వేసాము. సో కవర్ వేయడం మీకు తెలిసే ఉంటుంది కదా. జే బుక్స్కి యూనిఫామ్కి 9000 అయింది. ఇంకా జే బుక్స్ రాలే. జే బుక్స్ వస్తే కూడా వేద్దాం అనుకున్నాం. సో ఇప్పుడైతే వచ్చేసినాయి, కాకపోతే వీడియో తీసుకోలేదు. జే బుక్స్ కూడా వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత వేసేసిన. సో ఆ వీడియో తీసుకోవడం మర్చిపోయినా. జే బుక్స్ అయినా చూపిద్దాం అనుకుంటే స్కూల్లోనే ఉంటాయి, ఓన్లీ హోంవర్క్ ఇచ్చినవి మాత్రమే ఇంటికి పంపిస్తారు. సో అందుకనే జే బుక్స్ చూపించలేదు, ఓన్లీ శ్రీతియే చూపించుతున్నాను. సో శ్రీతికి ఐడి కార్డు కూడా వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్. సో మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు లౌంజ్ అకాడమీ. ఇది నెక్స్ట్ డే. సో ఫుల్ యూనిఫామ్ ఇదే పిల్లల్ది. సో ఇలానే వెళ్తారు రోజు స్కూల్కి. ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. వాటర్ బుక్స్ పైన పడితే నానకుండా ఉండడానికి అయితే కవర్ చేస్తాం కదా. సో మా పిల్లలకైతే కవర్ చేసాము.